ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 నుంచి 2023 వరకు గల చెల్లించాల్సిన డిఏ బకాయిలకు సంబంధించి 94 నెలలు. దీనికి సంబంధించి ఒక లిస్ట్ అయితే అప్డేట్ చేయడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ 94 నెలల డిఏ బకాయిలు త్వరగతిన చెల్లించాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఇవి కాకుండా 2024కి సంబంధించి జనవరి, జూలై డిఏలను కూడా ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉందండి. సో ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం అయితే తక్షణ చర్యలు తీసుకోవాలి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి. మనకి పెండింగ్ డిఏ ఏరియర్స్ ఇన్ సిపిఎస్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ అప్డేట్ ప్రకారంగా మనకి 2018 పిఆర్సీకి సంబంధించి ఇక్కడ మొత్తం మీద 94 నెలల డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి. దీనికి సంబంధించి ఇక్కడ జూలై 2018 నుంచి ఇక్కడ 2019 ఏప్రిల్ వరకు గల టోటల్గా 10 మంత్స్ డిఏ అయితే పెండింగ్లో ఉందండి. దీనికి సంబంధించి 30.392%, అంటే ఈ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకి 3.144% ఈ 10 మంత్స్కి ఇవ్వాలండి. అలాగే డిఏ సెకండ్ ఇన్స్టాల్మెంట్ చూసుకున్నట్లయితే 1/5/2019 నుంచి 29/2/2020 వరకు గల 10 నెలలకు సంబంధించి ఇన్స్టాల్మెంట్ ఒకటి ఇవ్వాలి. ఇక థర్డ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి 2020 మార్చి నుంచి 2020 డిసెంబర్ వరకు 10 మంత్స్, టోటల్గా 30 మంత్స్ డిఏ ఏరియర్స్ అయితే ఈ డిఫరెన్స్ 3.144% సిపిఎస్ ఎంప్లాయీస్కి క్రెడిట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే 30/1/2021 జీవో నెంబర్ 51 ప్రకారంగా 3 ఇన్స్టాల్మెంట్లకు సంబంధించి డిఏని చూసినట్లయితే ఈ డిఫరెన్స్ కూడా 3.144% అయితే ఉందండి. దీనికి సంబంధించి 2019 నుంచి 2021 వరకు టోటల్గా 30 నెలల డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇకపోతే జీవో నెంబర్ 66 ప్రకారంగా మరొక 18 నెలల డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి. ఈ పిఆర్సీ 2022కి సంబంధించింది డిఫరెన్స్ 2.73% అయితే మనకి ఇక్కడ 2022 జనవరి నుంచి 2023 జూన్ వరకు మొత్తం 18 నెలల డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉంచారండి. ఇకపోతే జీవో నెంబర్ 113 ప్రకారంగా పిఆర్సీ 2022కి సంబంధించింది డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 3.64% అండి. ఇది కూడా జూలై 2022 నుంచి అక్టోబర్ 2023 వరకు 16 నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయండి. ఈ టోటల్ అన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసినట్లయితే 94 నెలల డిఏ బకాయిలు అయితే ఇంకా స్టిల్ పెండింగ్లో ఉన్నాయండి. సో కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో ఈ వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి. చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంది. సో పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈలోగా ఐఆర్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఐఆర్ కూడా 30% ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.